హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ చంటి సార్, అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. మీరు హైకోర్టు ప్రిపేర్ అయినట్లయితే ఎనాలజీకి సంబంధించినటువంటిది లెటర్ ఎనాలజీ ఏదైతే ఉందో దాంట్లో మనకు ఎన్ని మోడల్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. సో మరి ముందుగా మన యొక్క హైకోర్టుకి సంబంధించినటువంటి సిలబస్ అనేది ప్రతి ఒక్కటి కూడా మన యొక్క యాప్లో అయితే మరియు సో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతూ ఉంది. సో ఇంకా ఎవరైనా సరే ఆ యొక్క వీడియోలు చూడనట్లయితే వెంటనే ఆ వీడియో చూసి సో ఒక్కొక్క చాప్టర్ అనేది ఏ మోడల్ ఉంటాయి, ఎన్నెన్ని మోడల్ ఉంటాయో సో ప్రతిరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి చూసుకుంటూ రండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే వెంటనే మీకు రెస్పాండ్ కూడా అయ్యి సో దాని యొక్క సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో మరి లెటర్ ఎనాలజీ తెలియాలి అంటే మనకు ముందుగా ఏంటి సార్ అంటే అసలు నెంబర్స్ పైన మరియు లెటర్స్ పైన ఒక అవగాహన అయితే రావాలి. సో మరి ముందుగా ఒకసారి చూస్తే హైకోర్టు యొక్క పూర్తి సిలబస్ అనేది మనం అయితే అందించడం జరుగుతూ ఉంది. సో కేవలం 750 రూపాయలకు ప్రతి కంటెంట్ అనేది మీకు అందించడం జరుగుతూ ఉంది 6 నెలల వ్యాలిడిటీతో. మరి దీంట్లో కూడా మనకి ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఒకసారి చూద్దాం. సో మనం లెటర్ ఎనాలజీకి సంబంధించి మనం నెంబర్ ఏ విధంగా అయితే చెప్పుకున్నామో యాజ్టీజ్గా లెటర్ కూడా అలానే ఉంటుందండి. అంటే ఏ మరియు బీల రిలేషనే చెక్ చేసుకోవాలి. డబల్ రేషియో C/Dల రిలేషన్ ఇచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషనే చెక్ చేయాలి. ఏ బీల రిలేషన్ ఏ నుంచి బీకి కానీ బి నుంచి ఏకి కానీ రావచ్చు. సో ఇక్కడ ఏ నుంచి బీకి వెళితే ఇక్కడ కూడా సి నుంచి డీకి వెళ్ళాలి. బి నుంచి ఏకి వచ్చినట్లయితే డి నుంచి సికి రావాల్సి ఉంటుంది. మరి చూసేటప్పుడు ఎలా సార్ అంటే రిలేషన్ అనేది వీళ్ళిద్దరి మధ్య అయితే చెక్ చేయాలి. ఓకేనా, రైట్. మరి వీటికంటే ముందుగా మనకు వీటిపైన ఒక అవగాహన కావాలి అంటే కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ అనేది మీకు బాగా రావాలి. సో ఆ చాప్టర్ ఎందుకు రావాలంటే సో ఒక నెంబర్ పైన ఒక లెటర్ ఇవ్వగానే కే అంటే 11 అని, ఆర్ అంటే 18 అని, పి అంటే 16 అని, యు అంటే 21 అని, జెడ్ అంటే 26 అని చెప్పగలగాలి. అదేవిధంగా మరలా మనకు ఎక్స్ అనే వర్డ్ రాగానే దాని యొక్క ఆపోజిట్ చెప్పాలి, సి అని చెప్పాలి. కే ఆపోజిట్ ఏంటనగానే పి అని చెప్పాలి. ఆర్ ఆపోజిట్ అనగానే ఐ అని చెప్పాలి. టీకి ఆపోజిట్ అనగానే జి అని చెప్పాలి. డికి ఆపోజిట్ అనగానే డబ్ల్యూ అని చెప్పగలగాలి. ఇలా మనకు సో తెలియాలి అంటే ప్రతి కోర్సు కూడా మన యొక్క యాప్లో ఉంది. సో ఒకసారి కోర్సెస్ చూడండి, కోర్స్తో కూడినటువంటివి ప్రతి ఒక్కటి మీకు అందించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎనాలజీకి సంబంధించి ఒకసారి చూస్తే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, స్మైల్ అనే వర్డ్ ఇచ్చి దాని యొక్క కోడ్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చి దానికి కోడ్ ఇచ్చారు. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చి దానికి ఆన్సర్ మనకు అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటిది ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా అదే లెటర్స్ రాసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ఎక్సెట్రా చేసి ఉండొచ్చు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడో రీజన్ ఒకసారి చూద్దాం. సో SMILE అన్నాడు, అవే లెటర్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. కానీ ఎలా ఆన్సర్ పెట్టాడంటే UEE అన్నాడు, ఎల్ అన్నాడు, ఐ అన్నాడు, ఎం అన్నాడు, ఎస్ అన్నాడు. అంటే ఒక్కొక్క లెటర్ అనేది ఇంక్రీజ్. సేమ్ అదే రీజన్ ఇక్కడ కూడా ఉండాలండి. ETSAM అంటే ఫస్ట్ లెటర్ ఇక్కడ ఫస్టే ఉండాలి. అంటే వి రావాలి నా ఆన్సర్. వితో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటి ఎలిమినేట్. నెక్స్ట్ ఏం రావాలి, ఆర్ రావాలి, విఆర్ రావాలి. ఇక్కడ వీటీ ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్. నెక్స్ట్ ఏం రావాలి, ఏ రావాలంటే ఇది కూడా నా ఆన్సర్ కాదు, ఆప్షన్ సి అనేది నా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏం రావాలి, టీ రావాలి. తర్వాత ఏం రావాలి, ఎస్ రావాలి. సో అది నా యొక్క ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. సో చేసేటప్పుడు ఏ విధంగా ఆలోచిస్తా ఉన్నామని అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో సేమే మరలా ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, సేమ్ లెటర్లే కనిపిస్తూ ఉన్నాయి. పి ఉంది, ఓ ఉంది, ఆర్ ఉంది. సో చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే PORTUGAL అని రాస్తారు. సో ఇక్కడ ఇచ్చాడు కదా UTRPOLGA అని రాసేసి దీనికి నెంబరింగ్ ఇస్తారు 1 2 3 4 5 6 7 8 అంట. సో ఇప్పుడు యు అనేది ఎక్కడ ఉంది సార్ అంటే 5 వచ్చింది ఇక్కడకు. టీ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే 4 వచ్చింది. ఆర్ అనేది ఎక్కడ ఉందంటే 3 వచ్చింది. పి అనేది ఏంటంటే 1, ఓ అనేది ఏంటంటే 2, ఎల్ అనేది ఏంటి సార్ అంటే 8.
సో జీ అనేది ఏంటి సార్ అంటే 6, ఏ అనేది ఏంటి సార్ అంటే 7, ఇలా రాస్తారు. సో నెక్స్ట్ ఇది కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేస్తే 1 2 3 4 5 6, మరి ఇక్కడేమో 8 వచ్చాయి, ఇక్కడేమో 6 వచ్చాయి, మరి ఆ రెండు సాటిస్ఫై అవుతున్నాయా? లేదు. సో అంటే అది రీజన్ కాదు సార్ అని అర్థం. కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 16 15 18 20 21 7 1 12, మరి ఇక్కడ 21 20 18 16 15 12 7 1 నెంబర్లు అబ్జర్వ్ చేయండి. 20 21 18 అంటే డిక్రీజ్ అవుతా ఉన్నాయి. మరి ఇక్కడ కూడా చేద్దాం ఒకసారి, ఇక్కడ కూడా చెక్ చేద్దాం. 21 21 19 18 14 1 నెంబర్లు అనేవి ఎలా వెళ్తూ ఉన్నాయి? డిక్రీజ్ అయ్యకుండా వెళ్తూ ఉన్నాయి. మనం కూడా ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి. సో 1 13 18 9 20 19 1 18. సో గరిష్ట నెంబర్ ఎంత సార్ అంటే టీ. అంటే ఫస్ట్ టీతో నా ఆన్సర్ ఉండాలి. ఆప్షన్ 1 ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఫస్ట్ టీ రాసాం, తర్వాత 19 ఉంది ఇక్కడ, అంటే ఎస్ ఉంది, తర్వాత 2 18లు ఉన్నాయి, ఆర్ఆర్ ఉంది, అంటే టీఎస్ఆర్ఆర్ అనేది ఉండాలి. టీఎస్ఆర్ఆర్, టీఎస్ లేదు ఇక్కడ, టీఎస్ లేదు ఇక్కడ, ఆర్ఆర్ లేదు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొత్తాన్ని కూడా ఎప్పుడూ కూడా చెక్ చేసుకుంటూ ఉండకూడదు, ఎలిమినేషన్ మెథడ్లోనే వెళ్ళాలి. ప్రతి దాన్ని మనం చేసుకుంటూ కూర్చుంటే అక్కడ టైం అనేది సరిపోదండి. సో ఎలిమినేషన్ మెథడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, డాల్ఫిన్ అంట ఈ విధంగా ఇచ్చాడు. అంటే వర్డ్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 4 15, సో 12 16 8 9 14 1 12 9 13 5 6 and 11. సో 4 1 అయిందంటే -3 అనుకుందాం. 15 12 అంటే -3, 12 9 అంటే -3, 16 13 -3, 8 -3 5, 9 -3 6, 14 -3 11. అంటే ఆల్ ఆర్ డిక్రీజ్డ్ -3. ఓకే, ఇక్కడ కూడా చెక్ చేయాలి, అప్పుడే ఇది సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలండి. సో మరి చూద్దాం. ఇక్కడ ఒకసారి 7 - 3 ఎంత? 4D రావాలి. ఎస్, సాటిస్ఫైడ్. మిగతా మరి అవసరం లేదు. ఇంకా చెక్ చేద్దామంటే లాస్ట్ చెక్ చేయి. 16 - 3 అంటే ఎంత? 13, అంటే M రావాలి. M సాటిస్ఫైడ్. ఇప్పుడు డైరెక్ట్గా మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. రైట్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? షార్క్ అంట. సో SHARK. సో నెంబరింగ్ తీస్తే 19 8 1 18 11. సో నెంబరింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అన్నింటికి కూడా -3 చేయాలి. సో -3 చేయాలి. సో -3 -3 -3 -3. సో 19 -3 అంటే 16, 16 అంటే ఏం రావాలి సార్? P రావాలి. సార్ P వచ్చే ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ చేద్దాం. సో 8 -3 అంటే 5 వస్తుంది, అంటే E రావాలి, PE రావాలి. ఇది కూడా నా ఆన్సర్ కాదు, ఆ రెండిట్లో ఉన్నాయి. నెక్స్ట్ సో ఏని మనం 27గా కూడా అనొచ్చు. 27 - 3 అంటే 24. 24 అంటే ఎంత? X. X అంటే ఆప్షన్ D. ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు సార్ చెక్ చేయి. సో 11లో 3 తీస్తే ఎంత? 8, అంటే H రావాలి. సో 13లో 5 పోతే O రావాలి. O అంటే ఎంత సార్? సో 15 అంటే O. PEXOH ఆప్షన్ D. ఓకేనా? సో ఏం చేస్తూ ఉన్నాం? ప్రతి మోడల్ కూడా అబ్జర్వ్ చేయాలండి. ప్రతి మోడల్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను. రైట్. సో FAKE అంట. సో F ఎంత? 6 1 11 5. సార్ 7 26 12 4. సో 1 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ -1 అయింది, 1 ఇంక్రీజ్ అయింది, -1. అంటే రైట్. ఇలా రాసే కంటే ఒక లెటర్ కింద ఇంకొక లెటర్ రాసుకుంటే మీకు ఈజీ అండి. FAKE. సో లెటర్ ZZLD. సో నెంబర్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి +1 ఇంక్రీజ్ అయింది. సో -1 +1, సో -1. ఓకే, +1 -1. సో నెక్స్ట్ కూడా చెక్ చేస్తే రీజన్ వస్తుందో లేదో చూడాలి. సార్ 3 ఇది 4 అంటే +1 సాటిస్ఫైడ్. సో 1 - 1 అంటే Z సాటిస్ఫైడ్. కాబట్టి నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సో PICK ఇచ్చారు.
సో దాని యొక్క నెంబరింగ్ చూస్తే సార్ 16, 9, 3, 11. సో ఫస్ట్ ఏం చేయాలి? +1. 16 + 1 ఎంత సార్ అంటే 17. 17 అంటే ఏం రావాలి? క్యూ రావాలి. సో క్యూతో అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ చెక్ చేద్దామా? లేదు. సో దీన్ని చెక్ చేయి. సో +1 తర్వాత -1 +1 -1. సో 9లో 1 పోతే ఎంతనన్నా 8. 8 అంటే ఎంత? హెచ్ రావాలి. QH. నెక్స్ట్ +1 అంటే 4 అంటే డి. సో డి రావాలి. డి వచ్చే ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో 11 - 1 అంటే 10 అంటే జే రావాలి. సో జే వచ్చే ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ప్రతి దాన్ని కూడా ఏ మోడల్లో చేస్తూ ఉన్నామని ఆలోచించండి సార్. నెక్స్ట్ వన్ చూడండి. సో లైన్ అంట MHOD, రైట్. సో LNE. సో MHOT. సో నెంబరింగ్ ఇస్తే సో 12, 9, 14, 5. సో 13, 8, 15, 4. ఏమైంది? +1 అయింది. ఏమైంది? -1 అయింది. ఏమైంది? +1 అయింది. ఏమైంది? -1. సో +1 -1. మరి ఇక్కడ కూడా అదే రీజన్ ఉందా లేదు చూడు. 7, 8 అంటే +1. 15, 14, 1, 2, 20, 19 సరిపోయింది. అంటే +1 -1 రీజన్ ఉండాలి. సో 16 + 1 17, 20 + 1 21, 3 + 4 24, 1 25 అంటే ఇది ఆన్సర్ కాదు. 25 రావాలి, y రావాలి, రైట్. నెక్స్ట్ -1. సో 27లో 1 పోతే 26 సరిపోయింది. 18లో 1 తీస్తే నాకు 17 రావాలి, క్యూ రావాలి, అంటే ఇది కాదు. నెక్స్ట్ 12లో 1 తీస్తే 11 సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏం కావాలా? +1. 9, 1, 10, 21 + 2 22 సాటిస్ఫైడ్. నెక్స్ట్ -1. సో 18 - 1 అంటే 17, 5 + 1 వచ్చింది ఇక్కడ. సో -1 వచ్చింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎలిమినేషన్లో వెళ్ళాలి. ప్రతి దాన్ని మళ్ళీ నోట్స్ మీద తీసుకుంటూ రాసుకుంటూ కూర్చోకూడదు సార్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. రైట్, సేమ్ ఇచ్చాడు మరలా. సో కౌబాయ్ అంట, కౌబాయ్. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. లెటర్లు అవే కనిపిస్తూ ఉన్నట్టు ఉన్నాయి. సి ఉంది, ఓ ఉంది, డబ్ల్యూ ఉంది, బి ఉంది, వై అండి. అంటే WOC ఉందండి. అంటే WOC ఇలా రివర్స్ రాశాడు. తర్వాత YOB అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ షిఫ్టెడ్ లెటర్స్ వచ్చేసి సగం సగం రాశాడు. మరి ఇక్కడ కూడా అది రీజన్ ఉందో లేదో చెక్ చేయండి. హాఫ్ ఆఫ్ షిఫ్టెడ్ లెటర్స్ అంటే NAT రావాలి, NAT వచ్చింది. ELG రావాలి, ELG సాటిస్ఫైడ్. ఇక్కడ చూద్దాం సార్. ఇప్పుడు OLF రావాలి, OLF సాటిస్ఫైడ్. REW సాటిస్ఫైడ్ అయింది కదా, ఆన్సర్ అయిపోయింది. లేదు చెక్ చేద్దామంటే సెకండ్ కూడా చెక్ చేయండి. ORD ఉంది ఇక్కడ. నెక్స్ట్ NAM రావాలా, ఎలిమినేట్. సో నెక్స్ట్ CIP ELK ఈ లేదు అక్కడ, సో ఎలిమినేటేనా. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హాఫ్ ఆఫ్ షిఫ్టెడ్ లెటర్స్, సగం సగం లెటర్స్ అనేవి, సో సగాన్ని తీసుకొచ్చి మరలా దాన్ని రిపీటెడ్గా రాశాడు. హాఫ్ ఆఫ్ షిఫ్టెడ్ లెటర్స్ రిపీటెడ్ అనమాట. హాఫ్ ఆఫ్ షిఫ్టెడ్ లెటర్స్ రిపీటెడ్. నెక్స్ట్ వన్ సార్, సేమేనండి, మరలా ఎనాలజీ, రైట్. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? BOW ఇచ్చారు. సో DMYJ. సో నెంబరింగ్ ఇద్దాం ఒకసారి, నెంబరింగ్ ఇవ్వండి. సో 2 ఉంది, 15, 23, 12. సో 4, 13, 25, 10. సో ఏమైంది ఇక్కడ అంటే +2 అయింది. సో ఇక్కడ ఏమైంది? -2. ఇక్కడ ఏమైంది? +2. ఇక్కడ ఏమైంది? -2. +2 -2. మరి ఇక్కడ కూడా సో PLATE నెంబరింగ్ ఇస్తే సో 16, 12, 1, 20 and 5. సో నెంబరింగ్ తీసుకుంటే ఏమైంది? ఫస్ట్ +2, 16 + 2 18 అంటే ఎంతనన్నా 6. సో 6తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 12 - 2, సో RJ రావాలి.
సో ఆర్జే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. సో దిస్ వన్ ఆల్సో రాంగ్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ డిఎఫ్హెచ్జే. డిఎఫ్హెచ్జే. సో ఇస్తే ఈహెచ్కేఎన్. సో నెంబరింగ్ చూద్దాం. సో ఇక్కడ కూడా ఓక్యూఎస్యు. సో నెంబరింగ్ చూద్దాం సార్. సో ఇదిలా మీకు బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటాయండి. సో 4, 6, 8, 10 సార్. సో 5, 8, 11, 14 సార్. సో +1 ఇంక్రీజ్ అయింది, +2, +3, +4. మనం కూడా ఏం చేయాలి, సేమ్ రీజన్ ఫాలో అవ్వాలి. సో +1, +2, +3, +4. 15, 1, 16 అంటే పీతో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 17, 2, 19 ఎస్, పిఎస్ ఉండాలి. సో పిఎస్ ఉండాలంటే అన్నీ ఎలిమినేట్. ఆప్షన్ ఏ. లేదు, మొత్తం 19 + 3 22 వి, 21 4 25 వై, పిఎస్వివై, పిఎస్వివై. ఓకేనా. సో మీరు నెంబరింగ్ అనేది కానీ మీకు ఐడెంటిఫై బాగా వస్తే ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ చూడండి, ఏఎఫ్ఐ అంట. ఏఎఫ్ఐ ఈజ్ టు ఎం. సో దీన్ని చూస్తే 1, 6, 9 ఇచ్చాడు. సో దీన్ని తీస్తే 13. సో చాలామంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో 13 స్క్వేర్ ఎంతనన్నా, 13 స్క్వేర్ వచ్చేసి 169. సాటిస్ఫైడా? మరి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఏబిఏ. సో అంటే 1 2 1. 1 2 1 అనేది దేని యొక్క స్క్వేర్ నాన్న? 11 స్క్వేర్. అంటే నా ఆన్సర్ ఏం రావాలి మరి? కే రావాలి. కే రావాలంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సార్ ఇలా కూడా అడుగుతాడా? ఎస్, అడగొచ్చు. ఓకేనా, రైట్. సో రైట్. సో ఒకటి లెటర్లు ఇచ్చాడు, ఇంకొకటి నెంబర్లు ఇచ్చాడండి. లెటర్స్, నెంబర్స్ ఫస్ట్ చూద్దాం ఒకసారి. సో 7 2 14 అండి. 12 2 24. ఇక్కడ 36 రావాలంటే ఏం రావాలి? 18 2 36 రావాలి. సో 18తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 18తో స్టార్ట్ అయ్యింది. ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. అయిపోయింది కదా. మిగతాది అవసరమా మనకు? లేదు. కానీ చెక్ చేస్తానంటే చేసేసుకోండి తర్వాత. ఓకే, రైట్. సో రైట్. 12 3 36, 14 3 42, 17 3 51. 51తో ఉండాలి ఆప్షన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 12 3 36, 14 3 42, 17 3 51. సరిపోయిందా? ఎస్. నెక్స్ట్ వన్. సో ఇలా కూడా ఇచ్చి డిఫరెంట్ వన్ ఫైండ్ చేయాలి ఇందులో. రైట్. దీని ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. ఓకేనా. జస్ట్ మీరు ట్రై చేయాలి. ట్రై చేయండి. ఓకేనా. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. ఓకే, సింపులే, ఏం లేదు అది. రైట్. సో నెక్స్ట్ చూడండి ఏమన్నాడు. టీబీ ఇచ్చాడండి 12 అంట. దాని యొక్క కోడ్ ఏమి ఇచ్చారంటే QY20 అంట. ఓకేనా. ఇంకొకటి ఇచ్చారు అక్కడ. సో ML 16 ఈస్ట్ JI 24. నెక్స్ట్ మనకేం అడిగాడు ఇప్పుడు? దానికి సంబంధించినటువంటిది ఏది అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం, ఒకసారి రీజన్ చూద్దామా. సో 12 నుంచి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? +8 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? +8 ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 8 ఇంక్రీజ్ అవ్వాలి. సో కోడ్ ఏమి ఇచ్చారు నాకు ఇక్కడ? D20, RD20. అంటే నా ఆన్సర్ ఏం రావాలి? ఫస్ట్ 28. ఎందుకు? అన్ని 2 8 యాడ్ అయ్యింది కాబట్టి ఇక్కడ కూడా 8 అవ్వాలి. 28 ఉండాలి. సో 28 ఉండాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకేమైనా రీజన్? రైట్. సో చూడు ఇక్కడ 20 నుంచి 17 అంటే 20 నుంచి 17 అంటే -3 అయ్యింది. ఇక్కడ 13 నుంచి 10 ఉంది అంటే ఇక్కడ కూడా -3. మరి 18 నుంచి -3 అంటే ఎంత? ఓ రావాలి. ఓతో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఓతో స్టార్ట్ అయ్యండి ఆప్షన్ ఒకటి ఉంది ఇక్కడ. ఓతో స్టార్ట్ అయ్యండి ఆప్షన్ ఒకటి ఉంది ఇక్కడ. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే,
రైట్. నెక్స్ట్ వన్ షుగర్ అంట, SUGAR. సో ఇలాంటి క్వశ్చన్లు కూడా మనకు అడుగుతాడండి. సో షుగర్ అనే వర్డ్ ఇచ్చారండి. సో PILOT ఇచ్చాడు. సో హోటల్, సో దీనికి అడుగుతూ ఉన్నాడు మనకు. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే కంపల్సరీగా ఏం చేయాలి సార్ అంటే ఎడిషన్ చేయాలి. ఏం చేయాలా? ఎడిషన్ చేయాలి. రైట్, ఎడిషన్ చేద్దామా? సో 19, 21, 7, 1 and 18 ఎడిషన్ చేయి. సో 19 ప్లస్ 19, 21, 7, 1, 18. సో 8, 9, 10, 19, 26. సో 66. టోటల్గా నాకు దీని వాల్యూ వచ్చేసి 66 వచ్చింది. బట్ ఇక్కడ 11 ఉందంటే మనం దేంతో మరి డివిజిబుల్ చేయొచ్చు? 6తో డివిజిబుల్ చేయొచ్చు. ఓకేనా? 6తో డివిజిబుల్ చేస్తే ఎంత? 11 వచ్చింది. మరి ఇది కూడా అలా వచ్చిందో లేదో చూద్దాం. సో 16, 9, 12, 15 and 20 యాడ్ చేయనా? సో 15, 20, 22, 2, 3, 7, 72. 72 by 6 అంటే 12. సాటిస్ఫైడ్. నెక్స్ట్ హోటల్ 8, 15, 25, 12. సో 10 + 10 20. సో 3, 3, 6 by 6 అంటే ఎంత? 10. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అన్నింటినీ బై 6 చేసాడు. కొంతమంది ఇక్కడ వేరేలా ఉంటుంది. ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్తో డివిజిబుల్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ లెటర్స్. మరి ఇక్కడ లెటర్స్ వచ్చేసి 5 ఉన్నాయి, 6తో డివిజిబుల్ చేశాడు. ఇక్కడ నెంబర్స్ వచ్చేసి 5 ఉన్నాయి, 6తో డివిజిబుల్ చేశాడు. సో అలా కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ లెటర్స్తో కూడా డివిజిబుల్ చేస్తూ ఉంటాడండి. ఓకేనా? సో అది కూడా మోడల్ గుర్తుపెట్టుకోవాలి. సో అన్నీ కూడా రోజు 1 by 1 అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూద్దాం. సో రైట్. సో LV 12 × 22 అంట. Q × Z వచ్చేసి ఎంత? సో L ఎంత? 12, V ఎంత? 22. యాస్టీస్ అవే కదా ఉన్నాయి ఇక్కడ. సో Q అంటే ఎంత? 17 ఇంటూ 17తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 17తో స్టార్ట్ అయ్యింది ఆప్షన్ ఒకటే కదా ఉంది ఇక్కడ. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Z ఎంత మరి? 26. Z ఎంత? 26. ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి సార్. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు అది ఇంకా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా మనకు ఆన్సర్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయండి. ఓకే రైట్. మన యొక్క యాప్లో ప్రతి కోర్సు కూడా ఎక్కువ అందించడం జరుగుతూ ఉంది. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రేరియన్ గ్రేడ్ 2, వీడియో స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ కాపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ స్టెనోగ్రాఫర్ అన్ని కోర్సులు కూడా మన యొక్క యాప్లో అయితే కేవలం 750 రూపాయలకి అందించడం జరుగుతూ ఉంది. 6 నెలల వ్యాలిడిటీకి ఇంకా 50,000 బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. సో ఒకసారి మా యొక్క యాప్ని విజిట్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు మా యొక్క ఛానల్ని ఫాలో అవుతూనండి. సో మీకు ఎలాంటి అప్డేట్ కావాలన్నా, ఎలాంటి కోర్సులు కావాలన్నా వెంటనే మా యొక్క యాప్ను మరియు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతిరోజు ఫాలో అయితే మీకు అందరికంటే ముందుగా అయితే ప్రతిదీ నేర్పించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.